హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మేము వేసిన మొక్కల్లో కొన్ని మొక్కల్ని వీడియో తీస్తున్నాను. ఇవన్నీ మనం చూపించాను కదండి, అవన్నీ మా ఇంటి వెనకాల ఉన్న మొక్కలు. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి పక్కన వేసిన మొక్కలు అనమాట. అంటే యువతల పక్కన వేసిన గోడ పక్కన ఈ జామ చెట్టు వీడియో తీసాను కదా, మొన్న పెట్టాను చూడండి. ఇవి చిలకలు చూసారు అలా తినేసి పడేసినవి మొత్తం. ఇది ఫస్ట్ గోడ పక్కన జామ మొక్క ఉంటుందండి. ఆ జామ చెట్టు పక్కన మళ్ళీ కొంచెం ఎదురుకు వస్తే ఇలాగ పింక్ కలర్ ఫ్లవర్స్తో ఉన్న చెట్టు ఉంటుంది. ఇది ఎప్పుడో ఫస్ట్లో మా వారు కడియం నుంచి తీసుకొచ్చారు. ఇది బాగానే పోస్తుందండి, కలర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇలా గేటు పక్కన ఉంటుంది అన్నమాట. తర్వాత దీని పక్కన వచ్చేసి నిమ్మ జాతికి చెందిన మొక్క ఉందండి. ఇది ఇంకా ఫ్రూట్స్ రాలేదు. దీన్ని ఎప్పుడో సీడ్తోనే వేసాను. అంటే మేము ఎలా అంటే మొక్కలు పెంచేది, నేను ఫస్ట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ బకెట్లు అట్లలో పెట్టాను అనమాట. అప్పుడు కంపోస్ట్ కింద ఉంటుందని వేస్ట్ అంతా అట్లలో వేసినప్పుడు సీడ్లు అందులో ఉంటాయి కదా, వాటి ద్వారా మొక్కలు వచ్చేసినాయి. ఆ మొక్కలన్నీ నేను ఇలాగ మా ప్రహరీ వారిని వేసాను అనమాట. ఇది ఒక నిమ్మ మొక్క. అంటే ఏం మొక్క తెలియదు, నిమ్మకాయలో బత్తాకాయలో తెలియదు, ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు. దీని పక్కన వచ్చేసి మల్లెంటి చూపిస్తున్నానండి. ఈ మల్లెంటి వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను చూడండి. ఇది కూడా మంచిగా చిన్న మొగ్గలతో పోస్తుంది. దీనికి మల్లెంటి పక్కన వచ్చేసి మళ్ళీ నిమ్మ మొక్కేనండి. ఇది ఒక ఫ్రూట్ కూడా వచ్చింది. దీన్ని కూడా సీడ్తోనే వేసాను. చిన్న డబ్బాలో వేసామండి. అది మళ్ళీ అడుగు పోసేసి ఇలాగ నేలలో వేసాను. ఇదిగోండి ఒకటంటే ఒకటి వచ్చింది ప్రస్తుతానికి. ఇదే ఫస్ట్ ఫ్రూట్ అనమాట. దీని తర్వాత ఆనవ మొక్క పక్కనేమో ద్రాక్ష తీగండి. ఇది కూడా ఫస్ట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడే వేసాను, కానీ అంతగా గ్రోత్ లేదు, మరి ఇది ఎందుకో తెలియదు. ఇది ఒక మొక్క అనమాట. ఇలా గోడని వేసామండి ఇవన్నీ. తర్వాత ఇక్కడే మళ్ళీ విత్తనం ద్వారా వచ్చిందండి ఇదో మొక్క. దీన్ని ఇంక తీయలేదు, అలా ఉంచేసాను. దీని పక్కన వచ్చేసి ద్రాక్ష తీగ పక్కనేమో విరజాజ్ మొక్క ఉంటుంది. దీన్ని కూడా పైకి అల్లించాను. దీని వీడియో కూడా పెట్టానండి. అంటే అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయో మా ఇంటి దగ్గర చూపిద్దామని ఈ రోజు ఇలా వ్లాగ్ తీస్తున్నాను అనమాట. నా ఫస్ట్ వ్లాగ్ అండి నా ఛానల్లో. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మల్లెంటు. ఇది చాలా పెద్ద మొగ్గలండి. ఆల్రెడీ దీనికోసం కూడా వీడియో చేశాను. ఆ మల్లెంటు పక్కన వచ్చేసి మళ్ళీ నిమ్మ మొక్కేనండి. ఇది కూడా ఇంకా ఫ్రూట్స్ ఏం రాలేదు, మరి నిమ్మ బత్తాయి ఏంటన్నది తెలియదు. ఇది కూడా పెద్దగా వచ్చేసింది, చక్కగా ఎదిగింది. ఇది వచ్చేసి మళ్ళీ దీని పక్కనే ఒక జామ మొక్క ఉంటుంది. ఇది కూడా జామకాయలు ఆల్రెడీ కాస్తుంది, కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫ్రూట్స్ లేవు. ఇది ఒక మొక్క అండి. దీన్ని కూడా జామ మొక్కలతో పాటు వీడియో తీసాను, అందులో ఉంటుంది ఆ మొక్క. అలాగే ఈ జామ మొక్క కొంచెం ఎదురుకు వచ్చేసరికి ఇక్కడ ఒక నిమ్మ మొక్క ఉంటుంది. దీనికి ఇంకా అయితే ఫ్రూట్స్ రాలేదు. ఇవన్నీ నేను విత్తనం ద్వారా వేసిన మొక్కలేనండి. ఇది మా కోళ్ళకని మే నెలలో చేయించారు, కానీ అవి అయితే అసలు అందులోనే ఉండవు. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది కదా, ఈ చెట్టు పైకి ఎక్కేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అండి. అసలు ఇదే ఫస్ట్ స్టార్టింగ్ మేము విత్తనం ద్వారా వచ్చిన మొక్కను అలా పెంచాము. చాలా పెద్ద చెట్టు. ఇది కూడా చాలా ఫ్రూట్స్ వస్తాయి, కానీ మాకు వచ్చేవి అయితే కొన్ని కనమయన్ని చిలకలు పెట్టలు తినేస్తాయి. ఏ కింద ఉన్నాయి మాత్రం మేము కోసుకుంటాం అన్నమాట. ఇలాగ మా బిల్డింగ్ వారంట ఈ మొక్కలన్నీ వేసానండి. నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేసి ఆ పక్కన అవన్నీ ఉన్నాయి కదా, ఈ పక్క సైడ్లో ఈ పక్కకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని మొక్కలు వేసాము. ఇది మే నెలలో కడియం నుంచి తీసుకొచ్చారండి. ఇది మామిడి మొక్క ఇక్కడ వేసాము, మరేం మామిడి అది తెలీదు. ఈ మొక్క అయితే ఇక్కడ వేసాము. దీని పక్కన వచ్చేసి ఇది రీసెంట్గానే వీడియోలో కూడా పెట్టానండి, యాపిల్ వేరు. ఇది కూడా మొన్న రీసెంట్గానే వేసాము. ఇదొక మొక్క. దీనికి కొంచెం ఎదురుకు వచ్చేస్తే ఇక్కడేమో సపోటా మొక్క వేసానండి. ఈ విత్తనాల ద్వారానే వేసానండి 2 మొక్కలు. ప్రస్తుతానికి అలా గ్రోత్ అయ్యింది. కొంచెం దాన్ని దాటి కొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ నేరేడు మొక్క ఉంటుంది. ఈ నేరేడు మొక్క కూడా మా వారు ఎప్పుడో ఫస్ట్లో కడిగి నుంచి తీసుకొచ్చారు, కానీ అసలు దీనికి అసలు ఫ్రూట్సే రావట్లేదు, మరేంటో తెలీదు. కాండం అయితే చాలా లావుగా వచ్చింది. దీంట్లోనే మేము వేస్ట్ వేసినప్పుడు ఇది ఇక్కడ సీతాఫలం మొక్క అండి. ఇది నేను పట్టుకున్నాను చూసారా, అది సీతాఫలం. దాంతోపాటు ఈ మొక్క కూడా వచ్చిందనమాట. సరే ఉన్నాయి అనేసి అలా ఉంచేసాము.
ఈ 2 కూడా బకెట్లో వచ్చాయన్నమాట అండి. అంటే మేము ఇది బకెట్లో వేసాము, మళ్ళీ తర్వాత కింద నేలలో వేసామన్నమాట. అందులోనే ఈ సీతాఫలం మొక్క కూడా వచ్చిందండి. తర్వాత ఇది జామ మొక్క, ఇది పింక్ జామ అండి. మొన్న వీడియో తీసాను దీన్ని కూడా. ఇది కాయ ముగ్గిన తర్వాత తీసి మీకు వీడియో పెడతాను అన్నాను కదా. ఈ రోజైతే ఒక కాయ పండింది, దాని వీడియో తీసాను. అది షార్ట్ వీడియో కింద పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఇంటి పక్కన వచ్చేసి ఇలా ఉన్న మొక్కలండి. ఇవన్నీ మేము వేసినవి. చక్కగా కొన్ని అయితే ఫ్రూట్స్ వచ్చాయి, కొన్ని అయితే ఇంకా రాలేదు. ఇంకేమన్నా ఫ్రూట్స్ వస్తే కనుక మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఈ ప్లేస్లో అంతా మేము వేసిన కొన్ని మొక్కలు అన్నమాట ఇలాగా. తర్వాత మా ఇంటి వెనకాల కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటిని అవి రీసెంట్గా వేసాము, అవి కూడా తీసి మీకు పెడతాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇదే అన్నమాట. నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.